హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావనే పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కిచెన్ ని ఎంత శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నా కూడాను ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ముఖ్యంగా నైట్ అయ్యేసరికి స్టవ్ గట్ల మీద బల్లులు బొద్దింకలు అనేవి తిరిగి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా కిచెన్ అంతా ఎప్పుడు నీట్గా బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే కిచెన్లో ఇంక ఈగలు దోమలు పురుగులు బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉండాలంటే సింపుల్గా ఈ ట్రిక్ని ట్రై చేస్తే సరిపోతుందండి. దానికోసం కొంచెం వెనిగర్ని ఈ విధంగా తీసుకోండి. వెనిగర్ అనేది మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే కిచెన్లోనే ఇన్సెక్ట్ లాంటివి అంటే బల్లులు బొద్దింకలు అనేవి తిరగకుండా సహాయపడుతుంది అనమాట. నైట్ టైము లేదంటే మనం కిచెన్ అంతా క్లీన్ చేస్తాం కదండి. కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఒక స్పూను లేదంటే 4-5 డ్రాప్స్ వరకు కూడాను కిచెన్ గట్ల మీద అలాగే స్టవ్ మీద కొంచెం వెనిగర్ని అయితే వేసేసుకొని ఈ విధంగా ఒక క్లాత్ తోటి నార్మల్గా మనం ఎలా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా మనం కిచెన్ గట్లు కానీ కిచెన్ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ని అలాగే స్టవ్ని ఇదంతటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ముఖ్యంగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చాలా పరిశుభ్రంగా ఉంటుందండి. ఇలా వెనిగర్తో క్లీన్ చేయడం వల్ల కిచెన్లోకి బల్లులు బొద్దింకలు ఈగలు పురుగులు లాంటివి కూడా ఏమీ రాకుండా కిచెన్ అనేది చాలా శుభ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో కొంచెం ఇలా క్లీన్ చేసి చూడండి. మీకు కిచెన్ అనేది ఎప్పుడు శుభ్రంగా అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. పూజ చేసే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం 15 రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి పూజ రూమ్ని క్లీన్ చేసేటప్పుడు పూజ రూమ్ నెల రోజుల వరకు కూడాను మంచి సువాసన భరితంగా ఉండాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనం దేవుడు పటాలు అనేవి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసేటప్పుడు గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తాం కదండి. ఇలా గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసేటప్పుడు కొంచెం ఈ విధంగా గంధం వాటర్ వేసి కలుపుతాము కదా, అందులోన కొంచెం అంటే కొంచెం జవ్వాది పౌడర్ని అయితే వేసుకోండి. జస్ట్ జవ్వాది పౌడర్ అనేది కొంచెం యాడ్ చేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలిసింది. అలాగే మనం నుదుటిని పెట్టుకునే కుంకుమలో కూడా లేదంటే నార్మల్గా దేవుడి కోసం ఉపయోగించే కుంకుమలో మనం పూజ అది చేస్తూ ఉంటాం కదా, ఆ కుంకుమలో కూడా కొంచెం జవ్వాది పౌడర్ వేసి యూజ్ చేయడం వల్ల చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలాగే 24 అవర్స్ కూడా మన దేవుడి గదిలోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలనుకున్నట్లయితే ఈ విధంగా మనం వాడే గంధం కుంకుమ పసుపు అన్నిట్లో కూడా కొంచెం జవ్వాది పౌడర్ని వేసుకొని ఈ విధంగా మనం 15 నెల రోజులకు ఒక్కసారి కొంచెం గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసి చూడండి. 24 అవర్స్ కూడా మీరు పూజ గదిలోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందండి. 24 అవర్స్ కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాగే నిండుగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కుక్కర్లోని పప్పు కానీ రైస్ కానీ వండేటప్పుడు ఒక్కొక్కసారి విజిల్స్ అనేవి సరిగ్గా రాక బయటికి లీక్ అయిపోతుంది. అలాగే పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదండి. అంటే కుక్కర్లు పేలిపోతుంటాయి కదా, దానికి రీజన్ వచ్చేసి మనకి విజిల్స్ ఎక్కడైతే పెడతామో అందులో రైస్ అనేది మనకి విజిల్స్ వచ్చేటప్పుడు వెండిపోయి స్ట్రక్ అయిపోతూ ఉంటుందండి. దీనివల్ల మనకి బయటికి లీక్ అయిపోవడం లేదంటే విజిల్స్ సరిగ్గా రాకపోవడం బ్లాస్ట్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కుక్కర్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా సూది దారంతో ఈ విధంగా దారం అనేది కొంచెం దళసరిగా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే 4 పెడలైనా పెట్టేసుకొని ఇలా సూది తోటి జస్ట్ మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లాగేసామనుకోండి అందులో లోన కూడా మనకి చిన్నది జంగు లాంటిది అయితే ఫామ్ అవుతూ ఉంటుందండి. అదంతా కూడా ఈ దారం అనేది బయటకు లాక్కొచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనం క్యాప్ అనేది క్లోజ్ చేసుకొని ఇలా వాడి చూడండి. కుక్కర్లో ఏది లీక్ అవ్వకుండా విజిల్స్ అనేవి చాలా ప్రాపర్గా వస్తాయి. కుక్కర్తో వచ్చే సమస్యలు అనేవి కూడా తగ్గిపోతాయి. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ టూర్స్ కానీ క్యాంప్స్ కానీ వెళ్ళేటప్పుడు మనతో పాటు ఫేస్ వాష్ లాంటివి సబ్బులు లాంటివి అయితే తీసుకొని వెళ్ళాం కదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి రోజుకు మనం 2-3 సార్లు ఫేస్ కడుగుతూ ఉంటాము. లేదంటే పిల్లలు ఉన్న కూడా మాటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడెక్కడ చేతులు పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చేతులు కడగడానికి ఈజీగా సోపును మనము ఎలా మనకి కావాల్సిన విధంగా క్యారీ చేసుకోవడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. దీనికోసం మీరు ఏ సోప్ అయితే వాడతారో పిల్లల సోపు కావాలనుకున్నట్లయితే పిల్లలకు వాడే సోపును కూడా ఈ విధంగా జస్ట్ మనం పీలర్ తోటి జస్ట్ ఇలా లాగామంటే మనకి చిన్న పీసెస్ లాగా అయితే సపరేట్ అయిపోతాయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ విధంగా మీరు డెటాల్ సోప్ అయినా తీసుకోవచ్చండి. మీరు రెగ్యులర్గా వాడే సోపులు కూడా జస్ట్ మీకు ఎంత కావాలో అంత తురిమేసుకొని
నార్మల్‌గా మనం క్లే బాక్సులు గాని, పిల్లలకు ఖచ్చితంగా ఇంట్లో ఉండేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి వాడుతూ ఉంటారు కదా! అందులోనే సేఫ్‌గా మనం ఎలా పెట్టేసుకొని హ్యాపీగా మన హ్యాండ్ బ్యాగ్‌లో గాని, చేతి పర్స్‌లో గాని ఈజీగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకొని క్యారీ చేసుకోవచ్చండి. మనకు అవసరమైనప్పుడు ఫేస్ కడుక్కోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తోటి వాటర్ అనేది ఉంటుంది కదా! ఒక పీస్‌ని తీసుకొని ఈ విధంగా చేతిలో వేసేసుకొని హ్యాపీగా మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చండి. ఇంట్లో కూడా మనం రెగ్యులర్‌గా ఈ విధంగా బాత్రూమ్‌కి వెళ్లి చేతులవి కడుక్కోవాలనుకునేటప్పుడు ఈ విధంగా మనం వాష్ చేసుకోవచ్చనమాట. దీనివల్ల మనం సోప్ అనేది తీసుకొని వెళ్ళామనుకోండి, సోప్ అనేది మనం ఒక్కసారి వాడేసరికి పక్కన పెట్టామనుకోండి ముద్దలా కరిగిపోతుంది కాబట్టి, ఇలా సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న సోప్ పీసులు తీసుకొని వెళ్తే మనకి సింపుల్‌గా పనైపోతుంది. శుభ్రంగా కూడా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా ఐదవ టిప్పునైతే తెలుసుకుందాం. ఇంట్లోన ఇటువంటి ఓల్డ్ టీ షర్ట్‌లు ఏవైనా వాడలేని పిల్లలవి గాని, లేదంటే మగవాళ్ళవైనా ఉండేటప్పుడు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ, ఇంట్లో వీట్లి వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. మా పాపది కూడాను ఒక టీ షర్ట్ అనేది మా పాపకి చిన్నదయిపోయిందనమాట. సో, దీన్ని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్న టీ షర్ట్‌ని రివర్స్ చేసేసుకొని నెక్ దగ్గర ఈ విధంగా ఒక ప్లాస్టిక్ రబ్బర్‌తో గాని, లేదంటే రబ్బర్ బ్యాండ్‌తో గాని జస్ట్ ఒక 2 ముడులు అనేవి వేసేసుకొని మళ్ళీ రిటర్న్ చేసుకున్నట్లయితే మనకు ఒక కవర్ లాంటిదైతే చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదండీ! ఇది మనకి కిచెన్‌లోనే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. రెగ్యులర్‌గా మనం వాడే మిక్సీకి ఇది కవర్ లాగా అయితే యూజ్ అవుతుందండి. కిచెన్‌లో మనము అన్ని పనులు చేసేటప్పుడు ఇందు మీద ధూళి, దుమ్ము లేదంటే వంట చేసేటప్పుడు పడే జిడ్డు ఇదంతా కూడాను క్లీన్ చేసుకునే పని లేకుండా మిక్సీలు కూడాను చాలా నీట్‌గా ఉండాలనుకుంటే ఇటువంటి ఓల్డ్ క్లాత్‌లు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీరు ఓల్డ్ క్లాత్ పెద్ద బనియన్ తీసుకొని ఈ గ్రైండర్ ఇలాంటి వాటన్నిటికి కూడా బయట కొనే పని లేకుండా హ్యాపీగా ఇలా ఓల్డ్ క్లాత్‌తోనే తయారు చేసుకోవచ్చనమాట. అవసరమైనప్పుడు తీసుకొని వేసుకున్నట్లయితే బయట కొనే కవర్ అనేది మనకి 300, 400 మనం ఇంట్లోనే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్ అయితే తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కిచెన్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే రెగ్యులర్‌గా కిచెన్‌లోన మనం ఎంత వాడక సింక్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందేనండి. సింక్ అనేది ఇంకా ఓల్డ్ సింక్ అనుకోండి జంగు పట్టేస్తూ ఉంటుంది ఒక్క పూటకే. అలాగే వాటర్ వెళ్ళే ఈ హోల్స్ నుంచి మనకు నైట్ అయ్యేసరికి బొద్దింకలు గాని వచ్చేస్తూ ఉంటాయండి. ఒక్కొక్కసారి తేలు లాంటివి గట్టను పురుగులు లాంటివి వచ్చేసి, అలాగే కొంతమంది ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంది అంటూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తోటి వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మరగనివ్వండి. ఆ తరువాత ఏవైనా ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ అనేవి ఉంటాయి గదా! లేదంటే మనం రెగ్యులర్‌గా వాడే టాబ్లెట్‌లైనా కూడాను డోలో టాబ్లెట్ గాని, ఇంకేదైనా టాబ్లెట్‌ని ఒకటి తీసేసుకొని, ఈ విధంగా ఒక కాగితంలో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని, వేడి నీళ్ళనేవి మనం తీసుకున్నాం కదా! ఇందులో కొంచెం పసుపు, అలాగే ముందు మనము పౌడర్ చేసి పెట్టుకున్న టాబ్లెట్ అనేది కదా ఉంది కదండీ! దాన్ని ఈ విధంగా వాటర్‌లోనే కలిపేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా వాటర్ పోయే హోల్స్ అనేది ఉంటుంది కదా! దానిలో గూడా వేసేసుకోండి. ఈ విధంగా వాటర్ పోయే హోల్స్ దగ్గర గట్టున్న మనం వారానికి ఒక్కసారి గాని, లేదంటే రెగ్యులర్‌గా ఇలా చక్కగా క్లీన్ చేశామనుకోండి, ఈ బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. ముఖ్యంగా వాటర్ పోయే దగ్గర మనకు లోన వైపు అయితే జంగులో పట్టేసే విపరీతమైన కంపు అంటే ముక్కంపులా వచ్చేస్తూ ఉంటుందండి. దుర్వాసన అనేది వచ్చేస్తుంది. ఈ కంపంతా పోతుంది. బాక్టీరియా ఏదున్నా క్లియర్ అయిపోతుంది. నైట్ టైమ్ బొద్దింకల సమస్య అనేది కూడా తగ్గిపోతుందనమాట. ఒక్కొక్కసారి ఫిష్ గాని, చికెన్ గాని కడిగేటప్పుడు కూడా స్మెల్ పోలేనప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని టాబ్లెట్ వేసాం కాబట్టి కొంచెం సర్ఫను గాని, షాంపూని గాని వేసుకొని మళ్ళీ ఒక్కసారి నీట్‌గా వాటర్ పోసేసుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసి చూడండి. సింక్ నుంచి వచ్చే దుర్వాసన అంతా పోతుంది. ముఖ్యంగా ఎటువంటి బాక్టీరియా, బొద్దింకలు లాంటివి కూడా కిచెన్‌లో తిరగకుండా ఉంటాయండి. మీలో కూడా చాలామంది సింక్ ఎంత క్లీన్ చేసినా కంపొచ్చేస్తుంది అనుకుంటున్నారు అని అడిగారు కదా కామెంట్‌లో. సో, వాళ్ళు ఒకసారైతే ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఏ సింక్ అయినా కూడా మనకు చాలా శుభ్రంగా ఉంటుంది 24 అవర్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ అన్నీ మీకు ఉపయోగకరంగానే ఉన్నాయని అనుకుంటున్నాను. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా మీరు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే డైలీ నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్‌లో వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.